మామా, విన్నావా? ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు మన డేటా ఎంత సేఫ్ అని నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు మనం విపిఎన్ అంటే ఏంటో, అది మనల్ని ఆన్లైన్లో ఎలా కాపాడుతుందో క్లియర్గా తెలుసుకుందాం. మామూలుగా మనం గూగుల్లో ఏదైనా వెతికినా లేదా ఒక వీడియో చూసినా మన ఫోన్ నుండి ఒక సిగ్నల్ మన ఇంటర్నెట్ ప్రొవైడర్ ఐఎస్పీకి వెళ్తుంది. అక్కడి నుండి అది వెబ్సైట్ సర్వర్కు చేరుతుంది. ఈ ప్రయాణంలో మన ఐఎస్పీకి మనం ఏ సైట్లు చూస్తున్నాం, మన లొకేషన్ ఏంటి అనే వివరాలన్నీ తెలిసిపోతాయి. అంటే మనం ఇంటర్నెట్లో ఏం చేసినా ఎవరో ఒకరు గమనిస్తూనే ఉన్నారన్నమాట. ఇక్కడే విపిఎన్ ఒక బాడీగార్డ్ లాగా ఎంట్రీ ఇస్తుంది. మీరు విపిఎన్ ఆన్ చేయగానే అది మీ డేటాను ఒక రహస్య కోడ్ రూపంలోకి మారుస్తుంది. దీన్నే ఎన్క్రిప్షన్ అంటారు. దీనివల్ల మీ సమాచారం ఒక సురక్షితమైన సొరంగం గుండా ప్రయాణిస్తుంది. మీ ఐఎస్పీ గాని హ్యాకర్లు గాని ఆ డేటాను చూసినా అది పిచ్చి పిచ్చి అక్షరాల్లా కనిపిస్తుంది తప్ప అసలు విషయం ఎవరికీ అర్థం కాదు. అంతేకాదు మామ, విపిఎన్ మీ అసలు అడ్రస్ను దాచిపెడుతుంది. ఉదాహరణకు మీరు ఇండియాలో ఉండి కూడా అమెరికా సర్వర్ను కనెక్ట్ చేస్తే వెబ్సైట్లన్నీ మీరు అమెరికాలోనే ఉన్నారని నమ్ముతాయి. దీనివల్ల మన దగ్గర అందుబాటులో లేని సినిమాలు, వెబ్సైట్లు లేదా స్పెషల్ కంటెంట్ను మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మన ప్రైవసీకి ఇది ఒక పెద్ద షీల్డ్ లాంటిది. ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో ఉండే ఫ్రీ వైఫై వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ హ్యాకర్లు మన పాస్వర్డ్లు దొంగిలించే ఛాన్స్ ఉంటుంది. కానీ విపిఎన్ ఉంటే మన డేటా ఫుల్ సేఫ్. అలాగే మీ సెర్చ్ హిస్టరీని బట్టి కంపెనీలు మీకు అనవసరమైన యాడ్స్ చూపించకుండా కూడా ఇది అడ్డుకుంటుంది. మీ డేటా మీ దగ్గరే ఉంటుంది. చూసారుగా మామా, డిజిటల్ ప్రపంచంలో సేఫ్గా ఉండాలంటే విపిఎన్ ఒక బెస్ట్ ఆప్షన్. ఎప్పుడూ ఒక మంచి నమ్మకమైన విపిఎన్ సర్వీస్నే వాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.